హలో వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎఫ్ ఫుడీ. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి గోన్ లడ్డు. ఈ లడ్డులు ఈడొచ్చిన మగ ఆడపిల్లలకు బాలింతరాలు ఈ లడ్డులు తిన్నారంటే ఎముకలు గట్టిపడి శరీరానికి శక్తి వస్తుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్లో 1 బౌల్ కొబ్బరి పొడి, ఎండు కొబ్బరి పొడి వేసి బాగా ఎర్రగా దూరగా వేయించుకోవాలి. కొబ్బరి పొడి వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుందాం. అదే ప్యాన్లో ఒక చెంచా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడయ్యాక బాదం పలుకులు, జీడిపప్పులు, కిస్మిసు, కర్బూజా గింజలు వేసుకొని ఎర్రగా దూరగా వేయించుకుందాం. వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని తీసి మిక్సీ జార్లో వేసుకుందాం. అదే ప్యాన్లో ఒక చెంచా నెయ్యి వేసుకొని 1 బౌల్ గోందు, అనగా 1 బౌల్ అంటే నేను 150 గ్రాముల గోందు తీసుకున్నానండి. ఆ గోందు వేసుకొని లో మీడియం ఫ్లేమ్ మీద 4-5 నిమిషాల పాటు అవి తెల్లగా పువ్వుల్లాగా విచ్చుకునేంత వరకు వేయించుకోవాలి. వేయించుకున్న గోందుని తీసి పక్కన ప్లేట్లో వేసుకుందాం. అదే ప్యాన్లో మరొక చెంచా నెయ్యి వేసుకొని 1 బౌల్ గసగసాలు వేసి వేయించుకుందాం. ఆ గసగసాలు నెయ్యి నుంచి తీసుకోవడానికి రావు కాబట్టి దాంట్లోనే 1 బౌల్ గోధుమ పిండి వేసి రెండింటిని బాగా వేయించుకుందాం. గసగసాలు నెయ్యిలో వేయించుకుంటేనే బాగుంటాయండి. చూడండి, 4-5 నిమిషాల తర్వాత ఈ గోధుమ పిండి ఎలా ముద్దగా అయిందో. దీన్ని తీసి ఒక ప్లేట్లోకి పెట్టుకుందాం. ఈ గోందుని స్మాషర్తో బాగా స్మాష్ చేసుకుందాం. అంటే మెత్తగా కాకుండా కొంచెం పలుకులు పలుకులు ఉండేలాగా కోర్సుగా స్మాష్ చేసుకుందాం. ప్యాన్లో మరొక చెంచా నెయ్యి వేసుకొని 1 బౌల్ బెల్లం వేసుకొని దాంట్లోనే బాగా కలుపుతూ పాకం వచ్చేదాకా చేసుకోవాలి. పాకం గట్టిగా కాకుండా ఒక తీగ పాకం వచ్చేంత వరకు పాకం చేసుకొని స్టవ్ మీద నుంచి దించేయాలి. దాంట్లోనే ఆ పాకంలోనే ఒక చెంచా ఇలాచీ పౌడర్ వేసి కలుపుకొని దాంట్లోనే ఆ మిశ్రమం అంతా వేయాలి. గ్రైండ్ చేసిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసి అంతా మిశ్రమం అంతా కలుపుకోవాలి. బాగా పాకంలో కలిసేటట్టుగా అంతా కలుపుకోవాలి. ఈ మిశ్రమం అంతా బాగా కలిపి 10 నిమిషాల పాటు వదిలేయాలి. చూడండి, 10 నిమిషాల తర్వాత ఈ మిశ్రమం అంతా పాకాన్ని బాగా పట్టుకొని లడ్డును చుట్టుకోవడానికి వీలుగా ఉంది. ఇప్పుడే వేడి మీద లడ్డూలన్నీ చుట్టుకొని ప్లేట్లోకి తీసుకుందాం. లడ్డూలు ఎప్పుడైనా సరే కొంచెం వేడిగా ఉన్నప్పుడే చుట్టుకోవాలి, లేకపోతే లడ్డూలు గట్టిగా వస్తాయి. చూశారు కదండి ఈ లడ్డూలు ఎంత బాగా వచ్చాయో. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈ గోన్ లడ్డూని ఎన్నో రకాలుగా చేసుకోవచ్చండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.